మిస్టర్ నిన్నే. అలా 2-3 టైమ్స్ ఆ విషయం గురించి మాట్లాడదామని పిలిస్తే చూసి చూడనట్టు వెళ్ళిపోయావు. ఓ నువ్వు అందుకు పిలిచావా? హా, మరింకెందుకు అనుకున్నావు? యాక్చువల్గా మా ఫ్రెండ్ బాలుగాడు ఏమన్నాడంటే ఏమన్నాడు? రేయ్, మనం ఒకసారి అమ్మాయికి లెటర్ ఇచ్చాక లేదా ప్రపోజ్ చేశాక రిప్లై కోసం ఎదురు చూస్తాం. మనం అంతలా ఎదురు చూస్తే తీరా వాళ్ళేమంటారు, నచ్చితే ఎస్ అంటారు లేదా నో అంటారు. అలా నో అనిపించుకోకుండా ఉండాలి అంటే వాళ్ళకి ప్రపోజ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు అవాయిడ్ చేయాలి. అంటే మన కోసం ఆలోచించేలా చేయాలి. అవునా? ఎస్, అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చినా కానీ పట్టించుకోనట్టుగా బిహేవ్ చేయాలి. అప్పుడే మన మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ కాస్త పాజిటివ్ ఫీలింగ్స్గా మారుతాయి. అందుకనే అలా చేశాను గీత. ఓహో, ఐడియాస్ వాడివి, లవ్ నీదా?